ఫ్రెండ్స్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎన్టీఆర్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మరి ఈ సినిమా ఫైనల్ రన్లో ఇంకా ఎన్ని కోట్లు వసూలు చేయనుందో చూడాలి. దేవర వంటి బ్లాక్ బస్టర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్తో కలిసి వార్లు చిత్రం చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో మొదలైన ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. నిన్ననే విడుదలైన టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. రికార్డు స్థాయి వ్యూస్ తో దూసుకుపోతుంది. టీజర్ సూపర్ హిట్ కావడంతో వార్ 2 పై భారీ అంచనాలు పెరిగాయి. ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ విలన్ రోల్లో కనిపించబోతున్నాడు. ఆయన స్క్రీన్ టైం దాదాపు 90 నిమిషాలు పైగానే ఉంటుందట. కియారా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వర్షన్ ప్రీ రిలీజ్ థియేటికల్ బిజినెస్ మొదలైనట్లు తెలుస్తోంది. ముందుగా ఈ చిత్రం తెలుగు వర్షన్ ని ప్రముఖ నిర్మాత నాగవంశి కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపించాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని మేము అధికారికంగా చెప్పే వరకు ఇలాంటివి నమ్మొద్దు అంటూ నాగవంశి రీసెంట్గానే ట్విట్టర్ ద్వారా విషయాన్ని తెలియజేశాడు. అయితే దేవర చిత్ర సమయంలో కూడా ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో ప్రచారమైనప్పుడు కూడా నాగవంశి ఇదే విధంగా స్పందించాడు. కానీ చివరికి ఆయనే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల రైట్స్ని కొనుగోలు చేసి అధికారిక ప్రకటన చేశాడు. ఇప్పుడు కూడా అదే ఫార్మాట్ని అనుసరిస్తున్నట్లు ఉన్నాడు. బిజినెస్ గురించి ఇప్పటి నుండే చర్చలు బయర్స్ జరుగుతున్నాయి. ఒక్క కోస్తాంధ్ర ప్రాంతం మొత్తానికి ఈ సినిమా 50 కోట్ల డీల్ ముగిసిందన్నట్లు తెలుస్తోంది. ఒక్క ఆంధ్ర ప్రాంతానికి 50 కోట్లు డీల్ చేసే మరి నైజాం సీడెడ్లో మరి ఏ విధంగా రేట్ పలకబోతుందో చూడాలి. ఎన్టీఆర్ కేవలం విలన్ రోల్లో నటిస్తేనే ఈ రేంజ్లో బిజినెస్ జరుగుతుందంటే ఇక హీరోగా నటిస్తే భారీ రేంజ్లో బిజినెస్ జరిగి ఉండేది. ఏది ఏమైనా ఇది భారీ డీల్ అని చెప్పవచ్చు. చూడాలి మరి బాక్సాఫీస్ వద్ద వార్ 2 ఏ విధంగా సందడి చేయనున్నదో, ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఎలా ఇచ్చాడో వార్ 2 సినిమా విడుదలయ్యాక తెలుస్తోంది.